అల్లి పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ని ఇలా మిడిల్లోకి వీడియోలో చూపించిన విధంగా బౌ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దారంతో చుట్టుకోవాలి. ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకునేటప్పుడు హ్యాంగింగ్ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చేట్లు చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఈ థ్రెడ్ని ఎలా అల్లుకోవాలో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో ట్రై కలర్ బ్రేస్లెట్ మేక్ చేశాను. దారాన్ని మధ్యలో ముడి వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకొని ఈ విధంగా హెయిర్ పిన్ని తీసుకొని గమ్ అప్లై చేసి అటాచ్ చేసేసుకోవాలి. ఈ టిక్ టిక్ పిన్స్ నార్మల్గా ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి కదా. మిడిల్లో గమ్ అప్లై చేసి ఇలా హాఫ్ పర్ల్ని అయితే అటాచ్ చేసుకోవాలి. తర్వాత కింద ఉన్న హ్యాంగింగ్స్ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. అంతే, మన ట్రై కలర్ హెయిర్ పిన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా థ్రెడ్స్ తోటి సింపుల్గా ట్రై కలర్ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.